నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గటం లేదు. అందరి దృష్టి రెండో దశ చర్చలపైనే పడింది. వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య కాల్పుల విరమణ గడువు ఏప్రిల్ 21తో ముగియనుంది. దీంతో ఆ తర్వాత ఏం జరగబోతుందనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఇస్లామాబాద్ వేదికగా మొదటి విడత చర్చలు విఫలమయ్యాయి. రెండో విడత చర్చలపై అమెరికా ప్రెసిడెంట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2 రోజులు అద్భుతంగా ఉండబోతున్నాయన్నారు ట్రంప్. అలాగే నాటోపై కస్సుబుసుమన్నారు అగ్రరాజ్య అధినేత. అమెరికాకు అవసరమైనప్పుడు నాటో కూటమి అండగా లేదని ఆరోపించారు ట్రంప్. కొద్ది రోజులుగా హార్మోజ్ జలసంధిపై పట్టు సాధించేందుకు అమెరికా తంటాలు పడుతోంది. అందుకే మరో జలసంధిపై ట్రంప్ కన్నేశారు. కీలక జల మార్గమైన మలక్కా జలసంధిలోనూ తమకు ఎదురు లేకుండా చూసుకునేందుకు అగ్రరాజ్యం పావులు కదుపుతోంది. ఇండోనేషియాతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమెరికా, ఇండోనేషియా దేశాల రక్షణ మంత్రులు రహస్యంగా భేటీ కావడంతో ఊహాగానాలు ఎక్కువయ్యాయి. మలక్కా జలసంధి ఇండోనేషియా, మలేషియా, సింగపూర్ల మీదుగా సాగుతుంది. భారత్కు చేరువలో ఉంది. సోమవారం అమెరికా, ఇండోనేషియాల మధ్య రక్షణ సహకార ఒప్పందం కుదిరింది. ప్రపంచ వాణిజ్యంలో 40% మలక్కా జలసంధి మీదుగా సాగుతోంది. హార్మోజ్ నుంచి ప్రధానంగా చమురు, ఎరువుల రవాణా జరుగుతుండగా మలక్కా మార్గంలో చమురు దిగుమతులతో పాటు కార్లు, సెమీకండక్టర్లు, యంత్ర సామాగ్రి రవాణా అవుతోంది. చైనా, జపాన్ దేశాల ఎగుమతి దిగుమతులకు మలక్కా ప్రధాన కేంద్రం. హార్మోజ్, మలక్కా జలసంధులపై పట్టు సాధిస్తే ఆసియా ఎగుమతి దిగుమతి మార్గాలపై వాషింగ్టన్ ఆధిపత్యం సాధించినట్లే. హార్మోజ్ కంటే మలక్కా జలసంధి డ్రాగన్ కు ప్రధానం. అందుకే అక్కడ అమెరికా ఉనికిని బీజింగ్ చూస్తూ ఊరుకునే అవకాశం లేదు. ఇప్పటికే పసిఫిక్, హిందూ మహాసముద్రాల్లో మ్యాపింగ్, పర్యవేక్షణ ముమ్మరం చేసింది. ట్రంప్ టార్గెట్ నెరవేరడం అంత ఈజీ కాదు. అలాగే ఇండోనేషియా, సింగపూర్ మధ్య వివాదాలున్నాయి. అమెరికాకు మిత్రదేశమైన సింగపూర్ మలక్కా జలసంధి వల్ల కలిగే వ్యాపార ప్రయోజనాల్లో సింహభాగాన్ని పొందుతోంది. ఇక ఇండియా వాణిజ్యంలో 55% మలక్కా జలసంధి మీదుగానే జరుగుతోంది. జలసంధి ప్రారంభ బిందువు అండమాన్ నికోబార్ దీవుల దక్షిణ కొసకు దగ్గరగా ఉండటం చైనాకు ఆందోళన కలిగిస్తోంది. పోర్ట్ బ్లెయిర్ నుంచి మలక్కా జలసంధిని చేరుకోవడానికి 24 గంటల కంటే తక్కువ సమయం పడుతుంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనాకు వ్యతిరేకంగా భారత్ను బలోపేతం చేయడానికి ఇదొక ప్రధాన కారణం. అమెరికా చేసే ఏ ప్రయత్నానికైనా భారత్ సహకారం అవసరం. ట్రంప్ భవిష్యత్తులో ఏవైనా చర్యలు తీసుకోవాలని భావిస్తే ఆయన ప్రయత్నాలకు ఇండియా కేంద్ర బిందువు కావచ్చు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ విశ్లేషకులు అందే సత్యం గారు. సత్యం గారు, నమస్కారం సార్. నమస్కారం సత్యం గారు, చైనా ఆర్థిక వ్యవస్థకు లైఫ్ లైన్ లాంటి ఈ మలక్కా జలసంధి పైన అమెరికా కన్ను వేయడానికి వెనక ఉన్నటువంటి వ్యూహాలు ఏమై ఉండొచ్చు అంటారు? ఇప్పుడు నియరెస్ట్ రైవల్ అదే సైద్ధాంతిక కానీ లేకపోతే ఆర్థికంగా కానీ 2 విధాల అమెరికాకు నియరెస్ట్ రైవల్ చైనానే. తర్వాత చైనాని కట్టడి చేయడానికి గత 2 దశాబ్దాలుగా విశ్వ ప్రయత్నం చేస్తుంది అమెరికా. అలా చేసినటువంటి ప్రయత్నాల్లో మొన్న ఆఖరి ప్రయత్నం టారిఫ్లు. టారిఫ్ ఇట్ ఈజ్ ఏ టూల్ ఫర్
స్టెబిలైజ్ ది వరల్డ్ ట్రేడ్ వాస్తవానికి. కాబట్టి కానీ ట్రంప్ యూజ్డ్ యాజ్ ఎ వెపన్. మ్మ్. అట్లా ప్రపంచ వాణిజ్యాన్ని సుస్థిరం చేయడానికి టారిఫ్ ఒక సాధనం. కానీ టారిఫ్ మాత్రం ట్రంప్ మాత్రం ఒక వెపన్గా వాడాడు. ఓకే. డీస్టెబిలైజ్ చేయడానికి, స్టెబిలైజ్ చేయడానికి టూల్ అనుకుంటే డీస్టెబిలైజ్ చేయడానికి టారిఫ్ను వాడాడు. మ్మ్. కాబట్టి ఇవాళ $30 ట్రిలియన్ ఎకానమీ అమెరికా అయితే $21 ట్రిలియన్ ఎకానమీ చైనా. తర్వాత ఒక 7 ప్రైమ్ సెక్టర్స్కు విభజిస్తే 3 సెక్టర్స్లో చైనా ఓవర్టేక్ చేసింది అమెరికాని. ఇంకో 4 సెక్టార్స్ ఉంది. ఆ 4 సెక్టార్స్ అయితే అమెరికాను దాటేసి చైనా అగ్రదేశంగా మారుద్ది అనేది ఎకనామిస్టుల యొక్క అంచనా. ఇప్పుడు ఆ స్ట్రగుల్ నడుస్తుంది. మ్మ్. ఆ స్ట్రగుల్లో పోటీ పడకుండా అమెరికా చైనాని కట్టడి చేయడానికి ద్విముఖ వ్యూహం, చైనాకు పోటీగా మిగతా దేశాలను ఎంకరేజ్ చేయటం, తర్వాత చైనా ఎక్స్పోర్ట్స్ని పరిమితం చేయటం, తర్వాత చైనా ఆ, ఈ ఈ టెక్నాలజీకి కానీ మిగతా కానీ అడ్వాంటేజెస్ ఉంటే వాటిని ప్యారిటీ లెవెల్కి తీసుకురావటం. ఇవాళ అమెరికా చేస్తున్నటువంటి ప్రయత్నం చైనాని కంట్రోల్ చేసే దాంట్లో ఒక ప్రయత్నం. ఎందుకంటే ఇప్పుడు మనం వెస్ట్ ఏషియాలో హార్ముజ్ జలసంధి చాలా ఇంపార్టెంట్ అనుకున్నాం. మ్మ్. ఒకవేళ అది మూసేస్తే ఆల్టర్నేటివ్గా రెడ్ సీ లేదా సూయజ్ కెనాల ద్వారా మనం ట్రేడ్ చేయవచ్చు, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ నడపవచ్చు. మ్మ్. అది కూడా మూసేస్తే త్రూ కేప్ టౌన్ ద్వారా అట్లాంటిక్ సీ నుంచి ట్రేడ్ జరపవచ్చు. ఖర్చు ఎంత అవుద్ది, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎంత, ఈ పక్క పెడితే ఆల్టర్నేటివ్స్ అయితే ఉన్నాయి. హార్ముజ్కి ఆల్టర్నేటివ్ సూయజ్ కెనాల్కి ఆల్టర్నేటివ్ కేప్ టౌన్. మ్మ్. ఇప్పుడు ఈ మూడిటి ద్వారా చేసేటువంటి వాణిజ్యం అంతా త్రూ మలక్కా పోవాలి, పర్టికులర్గా చైనా, జపాన్కు. కాబట్టి ఇవాళ మలక్కా వరల్డ్ ట్రేడ్ కాదు కానీ సీ ట్రేడ్, వరల్డ్ సీ ట్రేడ్లో 40% వాటా మలక్కాకు ఉంది. మ్మ్. కాబట్టి ఇలా 40% ట్రేడ్లో ప్రధానంగా చైనాకు జపాన్కి వెళ్ళే ఎగుమతులన్నీ త్రూ మలక్కానే వెళ్తాయి. దీనికి బోర్డర్స్ అటువైపు ఇటువైపు బోర్డర్సు మలేషియా, ఇండోనేషియా, తర్వాత కొంతమేరకు సుమిత్ర దీవులు, మ్మ్. తర్వాత కొంతమేరకు సింగపూర్ లాంటివి ఉన్నాయి. వీటి ద్వారా ప్రయత్నం చేసే దాని మీద ఆధిపత్యం చెలాయిస్తే చైనా మీద ఆధిపత్యం చెలాయించవచ్చు, ఆర్థిక పోటీదారైనటువంటి జపాన్ మీద పెత్తనం చెలాయించవచ్చు, మ్మ్. లేదా వియత్నాం, థాయిలాండ్ ఇటువంటి దేశాల మీద కూడా పెత్తనం చెలాయించవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ అమెరికా దీని మీద కూడా కన్నేసి దీన్ని కూడా కంట్రోల్ తెచ్చుకోవాలనుకుంటుంది. సో ఓవరాల్గా అంటే ఇప్పుడు ఇండోనేషియాతో ట్రంప్ కుదుర్చుకున్నటువంటి ఈ రహస్య